సో మనం ఆల్రెడీ డిగ్రీని ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం? ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ అని ఈక్వల్ టు 5 అని ఒక రాస్తున్నాము. ఇక చూడండి, మనం ఆల్రెడీ 7th క్లాస్లో నేర్చుకున్నాం. ఎక్స్పోనెంట్ అంటే వేరియబుల్ ఎక్స్పోనెంటే ఇక్కడ డిగ్రీ అవుతుంది అనమాట. ఇక్కడ వేరియబుల్ ఎక్స్పోనెంట్ ఏం లేకపోతే ఏమన్నట్టు 1. ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా 1, ఇక్కడ కూడా 1. ఇది మొత్తము ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ అనేది ఒక పాలినామియల్ అనమాట. ఇన్ హైయెస్ట్ డిగ్రీ ఇస్ ద డిగ్రీ ఆఫ్ ద పాలినామియల్. ఇక్కడ కాన్స్టెంట్ గా ఉండే డిగ్రీ ఏంటి? 0. చూడండి, ఇది 1, ఇది 1, ఇది 1, ఇది 0. విచ్ వన్ ఇస్ ద హైయెస్ట్ ఇన్ దిస్? 1 ఇస్ ద హైయెస్ట్. అంటే ఎప్పుడైతే డిగ్రీ 1 అవుతుందో దాన్ని ఏమంటాం? లీనియర్ ఈక్వేషన్ అంటాం. సో ఒక ఈక్వేషన్ లీనియర్ ఈక్వేషన్ కావాలంటే దాని డిగ్రీ 1 కావాలి. సో లీనియర్ ఈక్వేషన్ ఇన్ వన్ వేరియబుల్ అంటే ఒకటే లెటర్ ఉండాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ 5x మైనస్ 5 ఈక్వల్ టు 3. చూడండి, ఇందులో లెటర్ ఏముంది? x ఒకటే ఉంది. సో దీని డిగ్రీ ఎంత? 1, 0, 0. వాట్ ఇస్ హైయెస్ట్ వన్? 1. కాబట్టి ఇదేంటి? లీనియర్ ఈక్వేషన్. ఇది ఫస్ట్ ఏంటి? ఇది ఫస్ట్ లీనియర్ ఈక్వేషన్. డిగ్రీ 1 ఉంది కాబట్టి లీనియర్ ఈక్వేషన్. వేరియబుల్ 1 ఉంది కాబట్టి 1 వేరియబుల్ నథింగ్ బట్ లెటర్స్. సో ఇంకోటి కూడా మనం ఇలా చూసుకోవచ్చు. ఫస్ట్ విచ్ ఇస్ ద లీనియర్ ఈక్వేషన్ 1 వేరియబుల్ మనం ఐడెంటిఫై చేయాలి. ఇప్పుడు నెక్స్ట్ చూడండి, 5x మైనస్ 3 ఈక్వల్ టు 3x. 5x మైనస్ 3 ఈక్వల్ టు 3x. చూడండి, ఇక్కడ వేరియబుల్ ఎక్సే, ఇక్కడ వేరియబుల్ ఎక్సే. అంటే మొత్తానికి వేరియబుల్ ఏముంది? 1 ఉంది. సో డిగ్రీ చెక్ చేద్దాం. ఫస్ట్ డిగ్రీ ఎంత? ఇక్కడ 1, ఇక్కడ కూడా 1 ఉంది. కాబట్టి లీనియర్ ఈక్వేషన్ 1 వేరియబుల్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, 5x² మైనస్ 2x ఈక్వల్ టు 5. సో ఫస్ట్ మనం ఇనిషియలీ వేరియబుల్ చూసినట్టయితే ఒకటే ఉంది, కానీ డిగ్రీ ఎంత ఉంది? ఇక్కడ 2, ఇక్కడ 1, ఇక్కడ 0. డిగ్రీ ఇంకా 2 ఉంటే దాన్ని ఏమంటాం? క్వాడ్రాటిక్ ఈక్వేషన్. కాబట్టి సో ఫస్ట్ కాన్సెప్ట్ ఏంటంటే లీనియర్ ఈక్వేషన్ అంటే ఏంటి? వాట్ ఇస్ ద లీనియర్ ఈక్వేషన్? నెక్స్ట్ విచ్ ఇస్ ద లీనియర్ ఈక్వేషన్? అంటే లీనియర్ ఈక్వేషన్ కావడానికి కండిషన్ ఏంటిది? డిగ్రీ 1 ఉండాలి. నెక్స్ట్ డిగ్రీ 1 ఉన్న వాటిని లీనియర్ ఈక్వేషన్ అంటాం. సో దానికి వేరియబుల్ అనేది కౌంట్ కాదు. సో సెకండ్ మన క్వశ్చన్ ఏమడిగినంటే లీనియర్ ఈక్వేషన్ 1 వేరియబుల్. అది లీనియర్ ఈక్వేషన్ 1 వేరియబుల్ అంటే ఆ క్వశ్చన్ లో ఒకటే లెటర్ ఉండాలి, దాని డిగ్రీ 1 ఉండాలి. సో then an equation which has 1 degree and 1 variable is called as a linear equation in 1 variable. Okay, సో ఇలాగ మనం డిఫైన్ చేయాలన్నమాట. సో ఇట్స్ అ మోస్ట్ ఇంపార్టెంట్. సో ఇందులోంచి మనకు వచ్చే క్వశ్చన్స్ ఏంటంటే 3 టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తాయి. అవేంటంటే సింపుల్ ఈక్వేషన్స్ నుంచి కొన్ని క్వశ్చన్స్ వస్తాయి, కొన్ని స్టోరీ ప్రాబ్లమ్స్ వస్తాయి, మళ్ళీ కొన్ని రెడ్యూసింగ్ ఈక్వేషన్స్ వస్తాయి అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఐ గో ఫర్ వన్ క్వశ్చన్ ఫర్ యువర్ అండర్స్టాండింగ్ పర్పస్. సో ఇక్కడ ఏంటంటే 2x మైనస్ 5 ఈక్వల్ టు 3x మైనస్ 2. ఇది ఒక ఈక్వేషన్. జనరల్గా వీటిని ఏం చేస్తామంటే మనం ప్రీవియస్ క్లాస్లో, సో ఇక్కడ 5ని తీసేయడానికి ఈ -5 తీసేయాలంటే దీనికి ఏం చేస్తాం? +5ని ఇక్కడ +5ని యాడ్ చేస్తే ఇక్కడ కూడా +5ని యాడ్ చేస్తాం, ఇక్కడ -2 యాడ్ చేస్తే ఇక్కడ -2 యాడ్ చేస్తాం. సో ఇలాగా చేస్తాం. కానీ ఇందులో ఏంటంటే ట్రాన్స్పోజింగ్ చేయాలి. సో ఇక్కడ వేరియబుల్ అన్ని కూడా లెఫ్ట్ సైడ్కి రావాలి, కాన్స్టెంట్స్ అన్ని కూడా రైట్ సైడ్కి పంపించాలి. ఇక్కడ 2x ఆల్రెడీ ఉంది, ఈ 3x దాని క్వాంటిటీ ఏంటిది? ప్లస్, కాబట్టి అది ఇక్కడికి వస్తే ఏమవుతుంది? -3x అవుతుంది. ఈ -5 అటు వెళ్ళిపోతుంది. ఆల్రెడీ అక్కడ -2 ఉంది, ఈ -5 కాస్త దాని క్వాంటిటీ చేంజ్ అవుతుంది కాబట్టి +5. సో మళ్ళీ మనం కంపారిజన్ చేసుకోవాలి. అంటే ద టూ క్వాంటిటీస్ షుడ్ బి సేమ్, వి షుడ్ యాడ్ అంటే సమ్ చేయాలి. ద టూ క్వాంటిటీస్ షుడ్ బి డిఫరెంట్, వి నీడ్ టు సబ్ట్రాక్ట్ అంటే సబ్ట్రాక్షన్ చేయాలి. సో వెన్ యూఆర్ అబ్జర్వింగ్ దిస్ వన్ ప్లస్ దిస్ వన్ ఈజ్ మైనస్ అంటే 2x మైనస్ 3x చేస్తే మనకేంటి 2 లోంచి 3 యాక్చువల్గా పోదు. కానీ ఎప్పుడైతే ఒక స్మాల్ నెంబర్ నుంచి బిగ్ నెంబర్ తీసేస్తామో ఎగ్జాక్ట్లీ రిజల్ట్ ఈస్ షుడ్ బి నెగటివ్ అంటే రిజల్ట్ నెగటివ్ వస్తుంది. సో -x ఇక్కడ చూడండి 1 ప్లస్ 1 మైనస్, సో +1 ఈజ్ అ బిగ్గర్, సో వి గెట్ ద రిజల్ట్ ఈస్ ప్లస్. సో 5 లోంచి 2 పోతే 3, కానీ వేరియబుల్ ముందు ఉన్న సైన్ మనం చేంజ్ చేయాలి కదా, ఇదేమవుతుంది? ప్లస్ అవుతుంది, మైనస్ అవుతుంది. దేర్ ఫోర్ x ఈక్వల్ టు 3. ఏం 3? -3. సో ఇలాగా మనం చాలా క్వశ్చన్స్ చేయొచ్చు. మీకు క్వశ్చన్ ఇస్తా, వీడియో పాజ్ చేసి మీరు చేయండి ఇది. సో 3x మైనస్ 5 ఈక్వల్ టు 7. ఇది ఒక టైప్ ఆఫ్ క్వశ్చన్. ఇదేంటంటే 1 మార్క్ 2 మార్క్స్ కి ఆబ్జెక్టివ్ లో రావడానికి అవకాశాలు ఉంటాయి. 3x మైనస్ 5 అట్ -5 కనుక సో ఆల్రెడీ వేరియబుల్ 1 ఉంది, అది ఆల్రెడీ లెఫ్ట్ లోనే ఉంది. So we should transposing the constant from the left to right. So when you are transposing the number from left to right, the quantity should be changed. What is the quantity here? Plus minus become as plus.
సో అప్పుడు ఏమైతుందంటే 3x ఈక్వల్ టు 7 మైనస్ ఏమైతుంది ప్లస్ అవుతుంది అనమాట. 3x ఈక్వల్ టు 7 plus 5 నథింగ్ బట్ 12. సో is there any common factor from the left and right? Has. What is that is 3. It is able to cancellation by 3. 3 ones are 3 fours are. Then x equal to what? 4. సో ఇలాగ మనం సింపుల్ ఈక్వేషన్స్ చేస్తాం. కొన్నిసార్లు ఏంటంటే కాంప్లెక్స్ ఈక్వేషన్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది టైప్ 1 ప్రాబ్లమ్. ఇలా 3 టైప్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. టైప్ 2కి వెళ్దాం. ఇది చిన్న చాప్టర్, ఈజీ చాప్టర్, తొందరగా అయిపోతుంది. టైప్ 2 ఏంటంటే 5 of x minus 2 minus 3 of x plus 1 equal to 3 of x plus 1 minus 2 of x plus 2 minus 5. సో క్వశ్చన్ చూడడానికి పెద్దగా ఉంది, బట్ ఇట్స్ అ వెరీ సింపుల్ క్వశ్చన్. వై బికాస్ చూడండి, ఆల్రెడీ మనం నేర్చుకున్నాం ప్రీవియస్ చాప్టర్ లో. ఇదేంటి? బైనామియల్ బై మోనోమియల్. సో 5 into x ఫస్ట్ ఎక్స్పాండ్ చేద్దాం. ఫస్ట్ 5 into x 5x, 5 into 2 ఇది ప్లస్, ఇది మైనస్. ఏమవుతుంది? మైనస్ ప్లస్ ఇంటూ మైనస్ మైనస్. 5 2s 10. నెక్స్ట్ మైనస్, ఇక్కడ ప్లస్, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్. 3 into x 3x ప్లస్ ఇంటూ మైనస్ మైనస్. 3 1s 3 అండ్ ఈక్వల్. చదవండి, ఇది ప్లస్ ఇది ప్లస్. కాబట్టి ఎప్పుడైతే బ్రాకెట్ ముందు ప్లస్ ఉంటుందో ఇన్నర్ సైన్ ఇది ప్లస్ ఇది ప్లస్ అంటే ఇవి మారవు అనమాట. 3 into x 3x, 3 into 1 3 plus 3. చూడండి, బ్రాకెట్ ముందు మైనస్ ఉంది అంటే ఇక్కడ ఉన్న సైన్ లైన్ మారుతుంది. ఇది ప్లస్ ఇది ప్లస్ కాబట్టి రెండు కూడా మైనస్ అవుతుంది. 2 into x 2x, ఇక్కడ 2 2s 4 minus 4. అగైన్ ఆడ -5 అలాగే ఉంది. సో మనం ఏం చేస్తామంటే లైక్ టర్మ్స్ అండి, అంటే 5x అండ్ -3x ఇటు సైడ్ లెఫ్ట్ సైడ్ లో, -10 -3. ఇక్కడ 3x -2x +3 -4 -5. సో చదవండి, 5x ముందు ప్లస్ ఉంది, దీని ముందు మైనస్ ఉంది. సో we should compare in the quantities at first. The two quantities should be same. We should do sum, but the two quantities should be the different. Means what? We need to subtract 5x minus 3x. What is left? 2x. You can observe here, these two terms are same. When the two terms are same, we should add. So -10 -3, totally -13. Here 3x minus 2x, and what is left in it? They both are different. 3x minus 2x should be x only. 3x నుంచి 2x పోతే 1x మిగులుతుంది. ఇక్కడ +3, సో -4 -5 and totally -9. ఓకే, సేమ్ ఉన్న టర్మ్స్ ని మనం యాడ్ చేస్తున్నాం, డిఫరెంట్ ఉన్న టర్మ్స్ ని సబ్ట్రాక్ట్ చేస్తున్నాం. ఇక్కడ చూడండి, మనకు 2x ఇది -13, ఇక్కడ x, ఈ రెండు కూడా డిఫరెంట్ నెంబర్స్ కాబట్టి సో మైనస్ నెంబర్ ఎక్కువ ఉంది కాబట్టి చూడండి x +3 and -9. These are two constants and do the difference, and 3 నుంచి 9 పోదు కాబట్టి నెగిటివ్ వస్తుంది. సో 3 - 9 how much? 6. So variable should be transposing to left, constant should be transposing to right. So 2x minus x equal to -6, and here minus becomes +13. సో మనం ఇక్కడ అబ్జర్వ్ చేసినట్టయితే రెండు కూడా ఎలా ఉన్నాయి? డిఫరెంట్గా ఉన్నాయి. 2x నుంచి 1x పోతే x, 13 నుంచి 6 పోతే 5. ద ఆన్సర్ ఈస్ 5. సో ఇదొక టైప్ ఆఫ్ క్వశ్చన్. సో స్టూడెంట్స్ కంపల్సరీ ఈ చాప్టర్ నేర్చుకోండి, ఈజీగా ఉంటుంది, ఎక్కువ మార్క్స్ కూడా వేయడానికి అవకాశం ఉంటుంది. సో నెక్స్ట్ టైప్ 3 ప్రాబ్లమ్స్ ఏంటంటే జనరల్గా టైప్ 3. సో మీ ఇలాంటి క్వశ్చన్స్ మీరే ప్రిపేర్ చేసుకోండి, మీరే ఆ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేస్తే మీకు ఎక్కువ ఆన్సర్ అవడానికి అవసరం. x/3 minus x plus 1/2 equal to 5 minus x minus 1/3 by 6. కదండి, క్వశ్చన్ ఏమో ఇంతకుముందుకు సింపుల్ ఉంది చేసినాం. ఇక్కడ అంటే క్వశ్చన్ చూడగానే మనకు భయం అవుతుంది. ఇంకా భయం ఏం లేదు, జస్ట్ యూ హ్యావ్ టు అబ్జర్వ్ ద డినామినేటర్స్ ఆఫ్ దిస్ ప్రాబ్లమ్. 2 3 6. What the LCM? 2 3 6, and do the LCM at first. 2 1s 3 not usable in 2 table, and 2 3s again in 3 table. 3 1s 1s, and what is their LCM? Their LCM should be, so 2 1s ఇంత ముందుకు కెమెరా దాన్ని ఇవ్వలేదు. 2 1s 2, and 2 not usable. సో 2 table లో 3 table లో 2 అనేది 2 table లో 3 రాదు కాబట్టి
not divisible, and 2 3s are 6, and 6 will be divisible by 2, and 3 not divisible by 2. That's why you draw as it is here. And next 2 1s are 2. Again here see 3 1s are 3, 3 1s are 3. So what the LCM? 2 into 3 into 1 into 1 into 1 టోటల్ చేస్తే మనకు 6 వస్తుంది. ఇప్పుడు ఈ 6 నెంబర్ని ఇక్కడ ఉన్న ప్రతి టర్మ్ని LHS సైడ్ RHS సైడ్ని ఏం చేయాలి? ఇంటూ 6 చేయాలన్నమాట. x by 3 into 6 minus x plus 1 by 2 into 6. Here 5 into 6. Here 5 into 6 minus x minus 1 by 6 into 6. చదవండి, ఎప్పుడైతే మనకు ఆ క్వశ్చన్ ముందు మైనస్ ఉంటుందో, ఇది ఒక ఫ్రాక్షన్ అనుకోండి, దీని ముందు మైనస్ ఉంటే కనుక బ్రాకెట్లో పెట్టుకోవాలి, ఇలా ఇంటూ చేసినప్పుడు. అదే వన్ సైడ్ చేస్తే కనుక బై 6 రాస్తాం. ఇప్పుడు 2 sides చేస్తున్నాం కాబట్టి బై 6 రావాల్సిన అవసరం లేదు. లెట్ us see in that 3 table how many times it will come? 3 2s are, 2 3s are, again here 6 1s are. Let us see and focus here. And 2 of x, 2x minus 3 of x plus 1. Here 5 6 are 30 minus and 1 into x minus 1. 1 to మనం మల్టిప్లై చేసిన వాల్యూ చేంజ్ కాదు కాబట్టి సో వి నో నీడ్ ప్రాబ్లం. ఓకే, సో మనం ఓవరాల్ గా 2x minus 3 of x, 3x plus minus minus 3 1s are 3. Here 30 ఇది మైనస్ ఉంది కాబట్టి ఇన్నర్ సైన్ లైన్ కూడా చేంజ్ అయిపోతాయి. మైనస్ ఎక్స్ ఇది మైనస్ కాబట్టి ప్లస్. సో 2x లోంచి 3x పోతే ఎంత? మైనస్ ఎక్స్ మైనస్ 3. ఇక్కడ మైనస్ ఎక్స్ చూడండి, మైనస్ ఎక్స్ అండ్ ప్లస్ మైనస్ ఎక్స్ ప్లస్ ఇదేంటిది 30 ప్లస్ 1. ఇక్కడ చూడండి మైనస్ ఎక్స్ మైనస్ 3, ఇక్కడ మైనస్ ఎక్స్ ప్లస్ 31. ఇది ఇటు వచ్చింది అనుకోండి, ప్లస్ ఎక్స్ మైనస్ ఎక్స్, ఈ మైనస్ 3 అటు వెళ్ళింది అనుకోండి, ఏమవుతుంది? అప్రాక్సిమేట్లీ ఇది నాట్ పాసిబుల్ అనమాట. ఎందుకంటే ఎక్స్ వాల్యూ లేదు, ఎక్స్ మైనస్ ఎక్స్ 0 అవుతుంది. సో 0 అనేది వస్తుంది కాబట్టి ఇది మనం ఓన్గా క్రియేట్ చేసినాం కాబట్టి సో ఇలాంటి క్వశ్చన్స్ ఎలా చేయాలి అనేది ఒక కాన్సెప్ట్. లేదా మనం ఒకవేళ ఇలా ప్లస్ తీసుకున్నాం అనుకోండి, సపోజ్ ప్లస్ తీసుకుంటే ప్రాబ్లం ఏముండదు. సో ఇక్కడ ప్లస్ అవుతుంది, ప్లస్, సో ఇక్కడ మైనస్ ఇదంతా 5x అవుతుంది ప్లస్ 3. నెక్స్ట్ 5x ప్లస్ 3 అటు వెళ్ళింది అనుకోండి, మైనస్ 3 అవుతుంది. మొత్తానికి 5x మైనస్ ఎక్స్, 5x minus x equal to 31 minus 3. 5x లోంచి x పోతే 4x, 31 లోంచి 2 పోతే 28. ఎస్, ఇప్పుడు 4 టేబుల్లో 4 1s 4 7s, దెన్ x ఈక్వల్ టు 7. సో ఇలాంటి అంటే టైప్ 1, టైప్ 2, టైప్ 3, టైప్ 4. టైప్ 4 ఏంటంటే ప్రాబ్లమాటిక్ క్వశ్చన్స్ అనమాట. జనరల్గా ఒక పర్సన్ వాళ్ళ డాడీ ఒక అమౌంట్ ఉంది, సెట్ అయిన అమౌంట్ ఉంది, అమౌంట్ని ఇద్దరు 4:5 రేషియోలో డిస్ట్రిబ్యూట్ చేసుకున్నారు. సో ఒక 2 వర్కర్స్ ఒక వర్క్ చేశారు అన్నమాట. ఒక వర్క్ కంప్లీట్ చేస్తే సో వాళ్ళు చేసిన వర్క్ రేషియో ఎలా ఉంటుందంటే, ఒక వర్క్ని చేశారు, ఆ వర్క్ చేస్తే వాళ్ళకు ఒక 9,000 వచ్చింది. 9,000 అమౌంట్ని వాళ్ళు 3:4 రేషియోలో లేదా 2:7 రేషియోలో వాళ్ళు డిస్ట్రిబ్యూట్ చేసుకున్నారు. 2:7 రేషియోలో వాళ్ళు డిస్ట్రిబ్యూట్ చేసుకున్నారు. అయితే వాళ్ళకి ఒక పర్సన్ అంటే ఫస్ట్ పర్సన్ ఏమో 2 రేషియోలో తీసుకున్నారు, సెకండ్ పర్సన్ వచ్చేసి ఫస్ట్ పర్సన్ 2 రేషియోలో తీసుకున్నారు, సెకండ్ పర్సన్ వచ్చేసి ఇక్కడ 7 రేషియోలో తీసుకున్నాడు. అప్పుడు ఒక్కొక్కరికి ఎంత వచ్చింది అని క్వశ్చన్ వస్తుంది. సో ఫస్ట్ మనం దీన్ని డిఫైన్ చేయాలన్నమాట. ఫస్ట్ పర్సన్ రేషియో ఎంత అమౌంట్ వచ్చింది? 2 ఇంటూ వచ్చిన అమౌంట్ అంటే 2 టైమ్స్ ఆఫ్ ఎక్స్ ప్లస్ సెకండ్ పర్సన్కి ఎంత వచ్చింది? 7 ఇంటూ ఎక్స్, మొత్తానికి 9,000 వచ్చింది. అంటే ఇద్దరు కలిపి 9,000 వచ్చింది. సో మొత్తం రేషియో ఎంత? 9, 2x ప్లస్ 7x, 9x. అండ్ ఇక్కడ 9,000, 9 టేబుల్లో కట్ చేస్తే 9 1s 9, 0 0 0. అంటే ఫస్ట్ పర్సన్ ఎన్ని పార్ట్స్? 2/1000. అంటే ఇంత ఈజీగా రావు. సో ఇలా ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ మనం వస్తే ఎలా చేయాలి అనేది చెప్తున్నాం అన్నమాట. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి 7 ఇంటూ 1000. ఇప్పుడు మనకి ఎంత వచ్చింది? మొత్తానికి 7,000 వచ్చింది. ఇక్కడ మనకు జనరల్గా ఒక ట్రయాంగిల్ ఇస్తామన్నమాట. ట్రయాంగిల్ ఇచ్చాను, ఒక ట్రయాంగిల్ ఉంది. ఆ ట్రయాంగిల్లో ఫస్ట్ సైడ్
x, second side x plus 3 and third side is 2x. Then find the angles అని ఇస్తారు అన్నమాట. చూడండి sum of three angles, angle sum ప్రాపర్టీ. 3 angles వచ్చేసి ఎంత అవుతుందమ్మా 180 degrees. ఫస్ట్ యాంగిల్ ఎంత x, సెకండ్ యాంగిల్ ఎంత x plus 3, థర్డ్ యాంగిల్ ఎంత 2x ఈక్వల్ టు ఎంత 180 degrees. x ఇది 2x, ఈ x 2x plus 2x 4x plus 3 ఈక్వల్ టు 180 degrees. ఈ ప్లస్ 3 అటు వెళ్ళిపోతే సో అప్పుడు ఏమవుతుంది, లేకపోతే 2 రాసుకుందాం ఎందుకంటే ఇది వచ్చింది ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ కావాలి ఒకటి. సో మనకు వచ్చేసి ఇక్కడ 4x 2 అటు వెళ్ళిపోతే 4x ఈక్వల్ టు 180 minus 2. సో అప్పుడు ఏమవుతుందమ్మా 4x ఈక్వల్ టు 178. 2తో కట్ చేస్తే 2 6 9 అంటే x ఈక్వల్ ఎంత 69/2. ఫస్ట్ యాంగిల్ 69/2 అంటే ఏంటి 34.5 అండ్ సెకండ్ యాంగిల్ x plus 2 34.5 plus 5 plus 2 అంటే ఎంత 30 ఎంతమ్మా 36.5. రిమైనింగ్ యాంగిల్ ఎంత 2 of x అంటే ఎంత 34.5 అంటే నథింగ్ బట్ 69 degrees అనమాట. సో ఇవన్నీ మనం యాడ్ చేస్తే మొత్తానికి మనకు ఎంత రావాలి 180 degrees రావాలి. సో 2 ఇక్కడ రాంగ్ రాసాం అనేది 2 8s అండ్ 2 9s అంటే 8, ఇది 44.5, ఇది 44.5, ఇది 46.5, ఇది 89. సో దీస్ ఆర్ ద యాంగిల్. ఫస్ట్ యాంగిల్ ఎంత వచ్చింది 44.5, ఇక్కడ 40 ఫస్ట్ యాంగిల్ 44.5 వచ్చింది, నెక్స్ట్ 46.5, నెక్స్ట్ ఇది ఎంత వచ్చింది 89. సో ఇలాగ మనం యాంగిల్స్ ని డిఫైన్ చేయాల్సి ఉంటుంది. కొన్ని ప్రాబ్లమ్స్ చూద్దాం. ఈ ప్రాబ్లమ్ చూద్దాం. ఇది టెక్స్ట్ బుక్ ప్రాబ్లం. 3 of n minus 4 plus 2 of 4n minus 5 equal to 5 of n plus 2 plus 16. Find the n value. చూడండి సో ఇక్కడ 3 of n 3n ఇది ప్లస్ కాబట్టి సైన్ ఏం మారదు, మైనస్ 3 4s 12, ఇక్కడ కూడా ప్లస్ కాబట్టి సైన్ మారదు, 2 4s 8n 2 5s మైనస్ 10. ఇక్కడ చూడండి 5 of n 5n, సో ఇది ప్లస్ కాబట్టి సైన్ ఏం మారవు, ప్లస్ 5 2s 10 ప్లస్ 16. సో n టర్మ్స్ చూసుకోండి 3n ఇది కూడా ప్లస్ కాబట్టి 8n మైనస్ 12 ప్లస్ 10, ఇక్కడ 5n ఈ రెండు పాజిటివ్స్ కాబట్టి యాడ్ చేసుకోండి 10 ప్లస్ 16 ప్లస్ 26. ఇక్కడ కనుక చూస్తే 8 రెండు పాజిటివ్ కాబట్టి 8 ప్లస్ 3 11n మైనస్ ఈ రెండు సేమ్ కాబట్టి యాడ్ చేసుకోవాలి, నెగిటివ్ వస్తుంది, నెగిటివ్ రిజల్ట్ వస్తుంది 22 మైనస్ 22 ఈక్వల్ టు 5n ప్లస్ 26. ఈ 5n ఇక్కడ ట్రాన్స్పోజింగ్ అవుతుంది, ప్లస్ కాబట్టి ఇక్కడ కోసం మైనస్ అవుతుంది, ఈ మైనస్ 22 రైట్ సైడ్ కి ట్రాన్స్పోజింగ్ అవుతుంది ఎందుకంటే కాన్స్టెంట్ కాబట్టి the minus should be become plus. So 11n minus 5n ఈక్వల్ టు ఇక్కడ ఆల్రెడీ 26 ఉంది, అక్కడికి వెళ్ళి 22 ఇక్కడికి వచ్చేసింది. సో రెండు డిఫరెంట్ నెంబర్స్ కాబట్టి సబ్ట్రాక్షన్ చేస్తే 6n, ఇక్కడ చూడండి ఈ 22 ఇక్కడ 26 మొత్తం కలిపితే 48. సో 6 టేబుల్లో 48 వస్తుందా, 6 1s 6, 6 8s 6 5s 30, 6 6s 36, 6 7s 42, 6 8s అంటే ఎంత n వాల్యూ ఇస్ 8. సో ఇలాంటి క్వశ్చన్ కూడా మనకు రావడం జరుగుతుంది. ఇంకోటి ఏంటంటే మనకి ఈ క్వశ్చన్ ఏంటిది, మనకు ఫర్ ఎగ్జాంపుల్ ఒక బ్యాగ్లో మొత్తం 4 lakhs ఉన్నాయి, అందులో మొత్తం 100 rupees నోట్స్ అండ్ 50 rupees నోట్స్ అండ్ 10 rupees నోట్స్ ఉన్నాయి. మొత్తం కలిపి ఎన్ని ల్యాక్స్ ఉన్నాయి, 4 lakhs ఉన్నాయి, 4 lakhs ఉన్నాయి. కానీ వాటి రేషియో ఎలా ఉందంటే ఈ వీటి రేషియో 100 50 10 rupees రేషియో సో ఇలా ఉందన్నమాట. ఎలా అంటే 2:3:5 అంటే 2 parts 100 rupees నోట్స్ ఉంటే 3 parts 50 rupees నోట్స్ ఉంటే 5 parts 10 rupees నోట్స్ ఉన్నాయి. అయితే ఈచ్ నోట్స్ వాల్యూ అంటే 100 rupees నోట్స్ అమౌంట్ ఎంత ఉంది,
50 రూపీస్ అమౌంట్ ఎంత ఉంది, 10 రూపీస్ అమౌంట్ ఎంత ఉంది, ఇలాంటి క్వశ్చన్స్ మనకు వస్తాయి అన్నమాట. ఇవి స్టోర్ ప్రాబ్లమ్స్, ఈ టైప్ 4 ప్రాబ్లమ్స్ కిందకి వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ గో ఫర్, ఇప్పుడు అసలు 100 రూపీస్ నోట్స్ ఎన్ని మనకు తెలియదు. సో దాన్ని మనం డిఫైన్ చేస్తాం. లెట్ ద నెంబర్ ఆఫ్ 100 రూపీ నోట్స్ ఎంత, మనకి అది 2 పార్ట్స్ కాబట్టి 2x, అండ్ నెక్స్ట్ 50 రూపీస్ నోట్స్ 3x, అండ్ 10 రూపీస్ నోట్స్ ఎంత 5x. ద టోటల్ అమౌంట్ ఎంత 4 lakhs. అమౌంట్ అంటే వాటి నెంబరు ఇంటూ అమౌంట్ ఎంత. ఫర్ ఎగ్జాంపుల్ టోటల్ నెంబర్ ఆఫ్ నోట్స్ ఎన్ని ఉన్నాయి 2x, దాని అమౌంట్ తో ఇంటూ చేయాలి కదా, దాని అమౌంట్ ఎంత 100 ప్లస్ 3x, దాని అమౌంట్ ఎంత 50, 10 రూపీస్ 5 పార్ట్స్, దాని అమౌంట్ ఎంత 10, ఈక్వల్ టు మొత్తం కలిపి 4 lakhs. 4 lakhs అవుతుంది. చూడండి 100, 2 into 100 200, 200x, 3 5s 150x ప్లస్ 5 10s 50x, ఇక్కడ 4 lakhs. చూడండి మొత్తం యాడ్ చేస్తే ఇది 400x అవుతుంది, ఇక్కడ 4000, 4 lakhs. ఎన్ని జీరోస్, ఇక్కడ 2 జీరోస్, ఇక్కడ 2 జీరోస్ కట్ అవుతాయి. మిగిలిన 4 1s 4 1s అంటే 0 0 0. అంటే ఎక్స్ వాల్యూ ఎంత, ఒక ఎక్స్ వాల్యూ వచ్చేసి 1000. ఇప్పుడు ఎక్స్ వాల్యూ 1000 కాబట్టి 100 రూపీ నోట్స్ ఎన్ని ఉన్నాయి ఇప్పుడు. సో 2 టైమ్స్ ఆఫ్ ఎక్స్ అంటే 2000 అవుతాయి. 2000 నోట్స్ ఉన్నాయి 100వి. 50 ఎంత ఉన్నాయి 50 ఎన్ని పార్ట్స్ 3 పార్ట్స్ అంటే 3 టైమ్స్ ఆఫ్ 100,000 ఈక్వల్ టు ఎంత అవుతుంది 3000 నోట్స్. మరి 10 రూపీస్ నోట్స్ ఎన్ని ఉన్నాయి, 10 రూపీస్ వచ్చి 5 పార్ట్స్ అంటే 5 into 1000, 5000 నోట్స్ ఉన్నాయి. సో ఇండివిజువల్ గా అవి కరెక్టా కదా మనం క్యాలిక్యులేట్ చేయాలి కదా. 100 అంటే ఎంత, సో 2000 పక్కన 2 జీరోస్ పెట్టాలి. నెక్స్ట్ ఇది 50 అంటే అప్రాక్సిమేట్లీ ఇంటూ 50 వేసాం 3000 ఇంటూ 50 వేస్తే అది ఎంత అవుతుంది అప్రాక్సిమేట్లీ 100 అనుకో. 3000 సేమ్ ఇదే అమౌంట్, కాకపోతే 1500 1500 దీనిలో సగము 2 జీరోస్ యాడ్ అవుతాయి అంతే కదా. 100 చేసి దాన్ని ఆఫ్ చేస్తే వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ 5000కి ఒక జీరో యాడ్ అవుతుంది. ఇప్పుడు మొత్తం యాడ్ చేస్తే 4 lakhs వస్తుంది. సో ఇలా వెరిఫికేషన్ కూడా చేసుకోవాలి. ఈ చాప్టర్ చాలా ఈజీ, మనం ఈజీగా ఈ చాప్టర్ని చేయొచ్చు. థ్యాంక్ యూ. స్క్వేర్ రూట్స్, క్యూబ్ రూట్స్ సంబంధించిన క్వశ్చన్. ఏదైనా ఒక నెంబర్ని దాని ఈక్వల్ ఫ్యాక్టర్ అంటే సేమ్ నెంబర్తో మల్టిప్లై చేస్తే వచ్చే రిజల్ట్ ఏదైతే ప్రోడక్ట్ ఉందో దాన్ని స్క్వేర్ అంటారు అనమాట. సో ఏ 2 ఫ్యాక్టర్స్ సేమ్ ఫ్యాక్టర్స్ మనం అయితే ఇంటూ చేసినామో అందులో ఒక ఫ్యాక్టర్ని స్క్వేర్ రూట్ అంటారు. ఓకే, జనరల్గా మనకు స్క్వేర్ అనేవి చూడండి 1 into 1, సో 1, 2 into 2 4, 3 into 3 9, 4 into 4 16, and 5 into 5 25, 7 into 7 6 into 6 36, 7 into 7 49, and 8 into 8 64, 9 into 9 81. సో ఈ ఓన్లీ ఫస్ట్ వీ హ్యావ్ టు అబ్జర్వ్ ద డిజిట్స్. ఈ డిజిట్స్ చూడండి, ఇక్కడ 1 కి ఏమొచ్చింది 1 వచ్చింది, అంటే 1 అనే డిజిట్ కి స్క్వేర్ డిజిట్ కూడా 1. అదే 2 కి స్క్వేర్ డిజిట్ 4 వచ్చింది. నెక్స్ట్ 3 కి స్క్వేర్ డిజిట్ 9 వచ్చింది. నెక్స్ట్ 4 కి స్క్వేర్ డిజిట్ 6 వచ్చింది, అండ్ 5 కి 5 వచ్చింది, అండ్ 6 కి 6 వచ్చింది. 7 కి 9 వచ్చింది. నెక్స్ట్ 7 కి 9 వచ్చింది లాస్ట్ స్క్వేర్ డిజిట్. 8 కి ఏమొచ్చింది 4 వచ్చింది, మళ్ళీ 9 కి 1 వచ్చింది. చూడండి 1 కి లాస్ట్ నెంబర్ కి ఫస్ట్ నెంబర్, ఫస్ట్ డిజిట్ ఏంటి 1, లాస్ట్ డిజిట్ ఏంటి 9, ఈ రెండింటికి కలిపి 1 వచ్చింది. చూడండి సెకండ్ డిజిట్ ఏంటి ఇక్కడ 2, ఇక్కడ నుంచి సెకండ్ డిజిట్ లాస్ట్ నుంచి సెకండ్ డిజిట్ ఏంటి 8, 2 and 8 కి ఏమొస్తుంది 4 వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ
థర్డ్ డిజిట్, ఇక్కడ నుంచి థర్డ్ డిజిట్ 3 and 7 కి వాటి స్క్వేర్ డిజిట్ 9 వస్తుంది. ఈ మిగిలిన ఏంటిది 5 కి 5 వస్తుంది, 6 కి 6 వస్తుంది అంతే. ఇవి ఏ డిజిట్ ఉంటే అది 5 అంటే 5 స్క్వేర్ ఎప్పుడు 5 వస్తుంది, 6 స్క్వేర్ ఎప్పుడు 6 వస్తుంది. కానీ ఇక్కడ మన స్క్వేర్ వచ్చే డిజిట్లు ఏముంటాయో బాగా గుర్తుపెట్టుకోండి. 1 4 5 6 9, 1 4 5 6 9 ఈ డిజిట్స్ కాకుండా అసలు స్క్వేర్ రాని డిజిట్స్ కూడా ఉన్నాయి ఇక్కడ. ఏంటవి 2 3 7, 2 3 7 and 8 ఈ డిజిట్స్ అసలు స్క్వేర్ రావు. అంటే ఎండ్ డిజిట్స్ కనుక 2 3 7 8 ఉంటే అవి స్క్వేర్ కావన్నమాట. చూడండి 1 9, ఈ 1 9 1 వస్తుంది, 2 and 8 4 వస్తుంది, 3 and 7 ఏమొస్తుంది 9 వస్తుంది, 5 కి 5 వస్తుంది, 6 వస్తుంది. అంటే 1 4 5 6 9 ఇవి స్క్వేర్ డిజిట్. అంటే ఈ డిజిట్స్ ఎండ్ లో ఉంటే అవి స్క్వేర్ అయ్యడానికి అవకాశం ఉంటుంది. అంటే మిగతా వాటికి అవకాశం 100% ఉండవు. మిగతా వాటి అంటే 2 3 7 8 మళ్ళీ ఇంకోటి కూడా ఉంది, 0 ఉన్నా కానీ స్క్వేర్ అవుతుంది. సో స్క్వేర్ అయ్యే డిజిట్స్ ఏంటంటే 0 1 4 9 5 6 ఇవి. అసలు స్క్వేర్ కాని డిజిట్స్ ఏంటి 2 3 7 8 ఈ రెండు ఆర్డర్ నెంబర్స్, ఈ కన్సెక్యూటివ్ నెంబర్స్ 2 3 ఈ కూడా కన్సెక్యూటివ్ నెంబర్స్ 7 8. సో మనము స్క్వేర్ రూట్ ఫైండ్ అవుట్ చేయడానికి మనకు డిఫరెంట్ మెథడ్స్ ఉన్నాయి. కానీ మనం ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్, డివిజన్ కంటిన్యూ మెథడ్, 2 మెథడ్స్ ని మనం చూజ్ చేసుకుంటాం. సో ఐ గో ఫర్ ఒక నెంబర్ చూద్దాం. నెంబర్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ 441 ఉంది. ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ అంటే ఓన్లీ ప్రైమ్ నెంబర్స్ యూజ్ చేస్తూ మనం ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. ఈ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ అంటే ఇదన్నమాట. ఇప్పుడు 441 మొత్తం యాడ్ చేస్తా, 4 4 1 ఎంత 9 అంటే 3 టేబుల్ అవుతుంది కదా. 3 1s 3 ఇంకెంత మిగిలిపోయింది 1 4, 3 4s 12, 12 పోగా ఇంకెంత మిగిలిపోయింది 21 7, 7 4 11 అగైన్ 3 టేబుల్ మళ్ళీ పోతుంది. 3 4s 12 ఇంకెంత మిగిలిపోయింది 9. చూడండి 49 అనేది 3 టేబుల్ పోదు. 3 తర్వాత వచ్చే ప్రైమ్ నెంబర్ అంటే 5 టేబుల్ పోదు. నెక్స్ట్ ప్రైమ్ నెంబర్ అంటే 7 7s. ఇప్పుడు మనం దీన్ని ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ రాస్తే కనుక 441 3 into 3 7 into 7 అంటే 441 వచ్చేసి ఏమవుతుంది ఇక్కడ 3 square in and 7 square, 3 square 7 square. అంటే ఈ స్క్వేర్ పక్కన పెడితే ఏవైతే ఈ 2 ఉన్నాయి కదా 3 7s 21 అంటే ఇది దేనికి స్క్వేర్ 21 కి స్క్వేర్ అనమాట. ఈ నెంబర్ 21 కి స్క్వేర్. సో ఈ ప్రాసెస్ మనం ఎక్కువ ఎక్కడ యూజ్ చేస్తామంటే ఎప్పుడైతే మనం ప్రాబ్లమ్స్ ని ఐడెంటిఫై చేసి ఆ ప్రాబ్లమ్ ని చేస్తానికి, అంటే ఇప్పుడు కొన్ని రోస్ ఉన్నాయి, కొన్ని ఒక సేమ్ రోస్ సేమ్ కాలమ్స్ ఉన్నాయని ఒక నెంబర్ ఇస్తాడు అనుకోండి. మనకి ఏమి ఇస్తారు, ఫర్ ఎగ్జాంపుల్ ఒక గార్డెన్ లో 144 ట్రీస్ ఉన్నాయి. అందులో 144 ట్రీస్ లో ఎన్ని రోస్ ఉన్నాయో అన్ని కాలమ్స్ ఉన్నాయి. అంటే దాంట్లో ఎన్ని రోస్ అయితే ఉన్నాయో ఆ రోలో చెట్ల నెంబర్ అంటే నెంబర్ ఆఫ్ ట్రీస్ కూడా అన్నీ ఉన్నాయని ఇస్తాడు. కాలమ్స్ అనేవారు. ఇప్పుడు నెంబర్ ఆఫ్ ట్రీస్ ఇన్ 1 row ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ రోస్ అన్నాడు. అంటే ఒక రోలో ఎన్ని చెట్లు ఉన్నాయో అన్ని రోస్ ఉన్నాయి అన్నాడు. అంటే రెండు ఈక్వల్ కదా. అప్పుడు మనం ఏం చేయాలి, స్క్వేర్ ను ఫైండ్ అవుట్ చేయాలి, అంటే ఈక్వల్ ఫ్యాక్టర్స్ ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇది 2 టేబుల్ అవుతుంది. 2 7s 2s 2 36 2 18s 2 9s 3 3s. ఇక్కడ నుండి కాంబినేషన్ 2, ఇక్కడ ఒక 2, ఇక్కడ ఒక 2 అంటే మనకు ఆన్సర్ ఏమొస్తుంది 2 into 3, 2 2s 4 4 3s ఎంతమా 12. అంటే 12 రోస్ ఉన్నాయి, ఒక్క రోలో 12 ట్రీస్ ఉన్నాయి. సో ఇలాంటి క్వశ్చన్స్ మనకు 2 మార్క్స్ రావచ్చు, 4 మార్క్స్ రావచ్చు. స్క్వేర్ రూట్ సంబంధించి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్. సో మనము స్క్వేర్ రూట్ ఫైండ్ అవుట్ చేసే మెథడ్ లో 2 మెథడ్స్ ఉన్నాయి. ఒకటి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్, ఇంకోటి డివిజన్ కంటిన్యూడ్ మెథడ్. సో ఇక్కడ చూసినట్లయితే మనకు కొన్ని ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి. 4096. సో ఒక ప్రాబ్లం చేసినట్టయితే మనకు దాని గురించిన ఇన్ఫర్మేషన్ అండ్ అండర్స్టాండ్ అవుతుంది, అది అర్థమవుతుంది. ఇక్కడ మేజర్ ఏంటంటే స్క్వేర్ రూట్ నథింగ్ బట్ ఒక ప్రోడక్ట్ లో 2 ఈక్వల్ ఫ్యాక్టర్స్ ఉంటే ఒక ఈక్వల్ ఫ్యాక్టర్ ని స్క్వేర్ రూట్ అంటారు.
సో దీనికి మనము ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ అండ్ డివిజన్ కంటిన్యూ మెథడ్ ని యూజ్ చేస్తాం అనమాట. సో మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ 4096 కి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ లో స్క్వేర్ రూట్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలో చూద్దాం. సో అంటే ప్రతి ఫ్యాక్టర్ కూడా గ్రూపింగ్ ఉంటుంది అనమాట. అంటే 2 పేర్ ఉంటుంది. సో ఇప్పుడు 2 టేబుల్ లో 2 2 2 పక్కన 0, 2 2 2 4 and 8 అగైన్ 2 1 2 0 2 2 2 4 అగైన్ 2 5 1 2 అగైన్ 2 టేబుల్ 2 2 2 5 so 1 left again 2 6 and 2 1 2 2 2 8 again 2 6 2 4 2 3 2 3 2 1 6 2 8 2 4 2 2. సో వీ విల్ కౌంట్ దట్ ప్రైమ్ నెంబర్ నుంచి ప్రైమ్ నెంబర్ కి ఈ మెథడ్ అనేది కంటిన్యూ అయింది. అంటే 2 నుంచి మళ్ళీ 2 ప్రైమ్ నెంబర్ నుంచి ప్రైమ్ నెంబర్ కి వచ్చింది కాబట్టి ఇది ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్. సో మనం అన్ని నెంబర్స్ కనుక చూస్తే అన్ని ఇప్పుడు పేరింగ్ ఉన్నాయి. అంటే అన్ని 2 పేరింగ్స్ అనమాట. 6 ఉన్నాయి, 6 పేర్స్ ఉన్నాయి, 2 పేర్స్. సో అండర్ రూట్ ఏం రాస్తాం 6 టైమ్స్ 2 into 2 into 2 into 2 మొత్తానికి 6 టైమ్స్. అన్నిటికీ మనం స్క్వేర్ రాసుకోండి. స్క్వేర్ 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 స్క్వేర్. సో అండర్ రూట్. సో బేసెస్ అన్ని సేమ్ కాబట్టి పవర్స్ కూడా సేమ్ కాబట్టి ఏం చేస్తాం 2 into 2 into 2 6 టైమ్స్ రాసి హోల్ స్క్వేర్ రాస్తాం. 2 into 2 into 2 హోల్ స్క్వేర్ దాన్ని ఇంటూ చేస్తే 64 అవుతుంది. స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అవుతుంది. ద రిజల్ట్ ఈస్ 64. నౌ ఇక్కడ చూడండి మనకి క్వశ్చన్ ఏముందంటే 7056. సేమ్ ఇది కూడా 7056 ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేస్తాం. లాస్ట్ ఈవెన్ డిజిట్ ఉంది కాబట్టి 2 టేబుల్ తో పోతుంది. 2 3 నెక్స్ట్ 2 5 2 8 అగైన్ 2 1 7 6 4 అగైన్ మళ్ళీ 2 8 8 2 అగైన్ 2 4 4 1 నెక్స్ట్ ఇది 2 టేబుల్ పోదు కాబట్టి 4 4 8 8 plus 1 9 3 టేబుల్ అవుతుంది. సో 3 1 3 4 7 మళ్ళీ అగైన్ 7 4 11 11 12 and 3 టేబుల్ 3 4 9 3 4 9 అగైన్ 49 77 ప్రైమ్ నెంబర్. నెక్స్ట్ ఇప్పుడు పేరింగ్ చూద్దాం. సో 2 1 పేర్ and again one more 2 1 pair and here 3 1 pair again here 7 1 pair. So whole square రాసుకుందాం. under root 2 into 2 into 3 into 7 whole square. Square root is cancel. 2 2s are 4 4 3s are and 12 12 7s are 84. So the result get 84 వస్తుంది అనమాట. సో ఇలాగ మనం ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ లో ప్రాబ్లం ఎలా సాల్వ్ చేయాలో నేర్చుకున్నాం. ఇక్కడ ఇంకో ప్రాబ్లం చూద్దాం. అది 2025. సో లాస్ట్ లో 5 ఉంది కాబట్టి 5 టేబుల్ క్యాన్సిలేషన్ అవుతుంది. 5 4 20 అది ఎగ్జాక్ట్ డివిజిబుల్ అయింది కాబట్టి దాని నెక్స్ట్ డిజిట్ ఏంటిది 2 అంటే 5 కంటే తక్కువ కాబట్టి అక్కడ 0 తీసుకోవాలి. సో 0 5 5 అగైన్ 5 టేబుల్ 5 8 అగైన్ 1 సో 81 అనేది 5 టేబుల్ పోదు కాబట్టి 8 plus 1 3 టేబుల్ అవుతుంది. 3 2 6 and 3 7 21 అగైన్ మళ్ళీ 3 9 3 3 మొత్తానికి ఏమొస్తుంది 5 1 పేర్ 3 2 పేర్స్ అన్నమాట. 3 స్క్వేర్ 3 స్క్వేర్ ఓవరాల్ గా అండర్ రూట్ 5 into 3 into 3 9 9 5 హోల్ స్క్వేర్ 9 5 45 45 హోల్ స్క్వేర్. స్క్వేర్ రూట్ ఈస్ క్యాన్సిల్. ద ఆన్సర్ ఈస్ ఏమొస్తుంది 45 వస్తుంది అనమాట. సో ఇలాగ మనం ఎలా చేయాలని ఏదైనా ఒక నెంబర్ ఇచ్చి అదంతా మల్టిప్లై చేస్తే పర్ఫెక్ట్ స్క్వేర్ అవుతుంది. చాలా క్వశ్చన్స్ మనం కన్సిడర్ చేస్తుంటా ఉంటాయి. ఎప్పుడైతే ఫ్యాక్టరైజేషన్ మెథడ్ లోనే మనం సాల్వ్ చేయాలి. అందులో ఫర్ ఎగ్జాంపుల్ స్క్వేర్ 7 సేమ్ టైం మల్టిప్లై చేస్తే పర్ఫెక్ట్ స్క్వేర్ అయితే క్వశ్చన్. సో అలా రాకపోతే కనుక ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఇలాంటి క్వశ్చన్స్ లోనే మనకు ఎక్కువ ఏమవుతుంది and multiply and divide 4 question sorry multiply divide. So 2 6 12 second 2 1s 1 మిగిలిన కాబట్టి 2 ఎంతమా 8s 0s అది 60 కాబట్టి
2 9s are zeros. Again 2 45s are. In 5 table 5 9s are. 5 9s are. 3 3s are. ఇప్పుడు చూడండి అన్ని పేర్స్ వచ్చినాయి. 1 2 పేరు వచ్చింది, 2 స్క్వేర్స్ వచ్చినాయి, అండ్ సెకండ్ 2 పేర్స్ వచ్చినాయి, 3 పేర్స్ వచ్చినాయి. సో విచ్ ఇస్ అన్పేడ్ ఇయర్ 5. సో ఏదైతే అన్పేడ్ నెంబర్ ఉంటుందో దాంతో మనం మల్టిప్లై చేయాల్సి ఉంటుంది. డివిజన్ కూడా అంతే, ఏదైతే అన్పేడ్ ఉంటుందో దాంతో డివిజన్ చేయాల్సి ఉంటుంది అంతే. ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేస్తే అన్ని పేడ్స్ వస్తాయి. అన్పేడ్ నెంబర్ ఏదైతే వస్తుందో దాంతో ఆ నెంబర్ ని మల్టిప్లై చేయడం కానీ డివిజన్ కానీ చేయడం కానీ చేయొచ్చు అన్నమాట. ఈజీ ఇది. సో ఏదైతే ఇక్కడ అన్పేడ్ అంటే అన్పేడ్ నెంబర్ ఉంది కూడా 5, ఈ 5 తోని 720ని మనం మల్టిప్లై చేస్తే పర్ఫెక్ట్ స్క్వేర్ వస్తుంది. సో 7 zeros 5 zeros 0, 5 2s are 10 and 1 carrying, and 5 7s are 35, 35 plus 1 36, 3600. సో మనం డైరెక్ట్ రాసుకోవచ్చు 2 square 2 square 5 square 3 square. సో టోటల్ వచ్చేసి 3600, నథింగ్ బట్ 60 వస్తుంది అనమాట. 60. సో స్క్వేర్ రూట్ ఈస్ క్యాన్సిల్ అయిపోతుంది, మనకు మిగిలిన ఎంత? సో ఇక్కడ 4 into 15 60. సో సేమ్ ఇదే మెథడ్ లోనే మనం ఇంకేం చేయొచ్చు, డివిజన్ అంటే ఏ నెంబర్ తో డివిజన్ చేస్తే పర్ఫెక్ట్ స్క్వేర్ వస్తుంది అని క్వశ్చన్ వచ్చింది అనుకో, దాన్ని కూడా ఇదే మెథడ్ లో చేస్తాం. ఏదైతే అన్పేడ్ నెంబర్స్ ఉంటాయో వాటితో డివిజన్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ వీ విల్ టేక్ వన్ నెంబర్. ఆ నెంబర్ ఏంటంటే ఇక్కడ 6000 ఏ నెంబర్ తో డివిజన్ చేస్తే పర్ఫెక్ట్ క్యూబ్ వస్తుంది. మనం రెండింటికి చేసే మెథడ్ ఒకటే, ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్. సో అందులో పేడ్ ఏదైతే అన్పేడ్ వస్తుందో ఆ నెంబర్ తోని మల్టిప్లై చేయడం కానీ డివిజన్ చేయడం కానీ చేస్తాం. ఇక్కడ మనకు 6000 2 టేబుల్ తో పోతుంది కాబట్టి 2 3000s 2 1500s 2 775s 750s సారీ 2 375s. నెక్స్ట్ 5 టేబుల్ 5 7s 5s 75s. నెక్స్ట్ అగైన్ 5 టేబుల్ 5 1s 5s. అగైన్ 5 టేబుల్ మళ్ళీ 5 3s. ఇక్కడ చూడండి ఇక్కడ 2 1 పేరు వచ్చింది, ఇంకొక 2 1 పేరు వచ్చింది, 5 1 పేరు వచ్చింది. ఇక్కడ 5 and 3 అన్పేడ్ నెంబర్స్ వచ్చినాయి. సో అన్పేడ్ నెంబర్స్ ఏమొచ్చినాయి 5 and 3. కాబట్టి 5 and 3 అనే నెంబర్ తోని 6000 ఏం చేయాలి, మల్టిప్లై చేయాలి. 6000 ని మల్టిప్లై చేయాలి. సో అన్పేడ్ నెంబర్స్ 5 and 3. 6000 by 5 into 3. సో ఫస్ట్ 3 టేబుల్ తో కట్ చేద్దాం. 3 1s 3, 3 2s 6. అంటే ఏమవుతుంది, 3 తో కట్ చేస్తే 2000 వస్తుంది. తర్వాత 5 టేబుల్ తో కట్ చేస్తే, సో 5 టేబుల్ తో కట్ చేస్తే 5 2000 అంటే 5 4s 400 వస్తుంది. ఫస్ట్ 3000 కట్ చేస్తే 3 తో కట్ చేస్తే 2000 వచ్చింది, 5 తో కట్ చేస్తే 400 వచ్చింది. ఇప్పుడు 400 అనేది పర్ఫెక్ట్ స్క్వేర్. 400 దేనికి పర్ఫెక్ట్ స్క్వేర్ మీకు తెలుసు, ఎంత దేనికి 20 అంటే 20కి అనమాట. సో ఇక్కడ చూడండి అన్పేడ్ నెంబర్స్ కాకుండా గ్రూపింగ్ నెంబర్స్ ఏమున్నాయి చూడండి, 2 square 2 square 5 అంటే 2 into 2 into 5 whole square. స్క్వేర్ రూట్ ఇస్ క్యాన్సిల్. 4 4s 2 2s 4, 4 5s 20. 20 is the perfect square. అంటే స్క్వేర్ రూట్ ఇస్ 20 అంటే పర్ఫెక్ట్ స్క్వేర్ ఏంటి ఇక్కడ 400 అనమాట. సో ఇలా మనం ప్రాబ్లమ్స్ ని చేస్తాం. సో ఈ ప్రాబ్లమ్స్ ని చేయడానికి అంటే ఎప్పుడైతే మల్టిప్లై డివిజన్ అడుగుతాడో మనం ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ చేసి ఏవైతే అన్పేడ్ ఉంటాయో వాటిని మల్టిప్లై అడిగితేనేమో మల్టిప్లై చేయాలి, డివిజన్ అడిగితేనేమో ఆ అన్పేడ్ నెంబర్స్ ని డివిజన్ చేయాలి, మనకు ఆన్సర్ వస్తుంది అనమాట. సో నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటంటే మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే నెక్స్ట్ కాన్సెప్ట్ లో ఇక్కడ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ అయిపోయింది. ఇంకా మిగిలిన ఏంటిది డివిజన్ కంటిన్యూడ్ మెథడ్. సో డివిజన్ కంటిన్యూడ్ మెథడ్ కి మనం ఏం చేయాలంటే లెఫ్ట్ టు రైట్
టూ నెంబర్స్ గ్రూప్ చేయాలి. ఇదిగోండి 12 96 96 12 గ్రూపింగ్ చేసినాం. సో ఫస్ట్ గ్రూప్ ఏంటిది ఇక్కడ 12. సో 12 కి నియరెస్ట్ స్క్వేర్ ఏంటిది పర్ఫెక్ట్ స్క్వేర్ అన్నమాట. 12 కి నియరెస్ట్ స్క్వేర్ 3 3 is 9. 9 is the nearest square. 4 4 is 16. 16 is more than 12. కాబట్టి 3 3 is the nearest square తీసుకోవాలి. సో పైన 3 రాయాలి. 3 3 is 9. సో ఇప్పుడు ఈ 3ని మనం ఏం చేయాలి డబుల్ చేయాలన్నమాట. ఈ డివిజర్ ఉంది కదా దీన్ని డబుల్ చేయాలి. 3 + 3 ఎంత 6. ఎంత అవుతుందా 6. సో డబుల్ చేస్తే 6 అవుతుంది. నెక్స్ట్ డిజిట్ న్యూ జనరేటెడ్ డిజిట్ అనేది ఇక్కడ లాస్ట్ డిజిట్ 6 ఉందా. సో దేనికి స్క్వేర్ 6 వస్తుందా 6 కి అంటే ఇప్పుడు ఇంత 66 6 396 66 6 396 వస్తుంది. సో అప్పుడు 396 - 396 పర్ఫెక్ట్ స్క్వేర్. సో వాట్ ఇస్ పర్ఫెక్ట్ స్క్వేర్ కదా ఇది. సో స్క్వేర్ రూట్ ఏమైతుందమ్మా 36. సో 1296 స్క్వేర్ రూట్ వచ్చేసి 36 అవుతుంది. సేమ్ లైక్ విల్ గో ఫర్ 9604. దీన్ని కూడా మనం టూ నెంబర్స్ గా గ్రూపింగ్ చేస్తాం. ఇప్పుడు 96 ఉంది. దానికి ముందున్న 2 డిజిట్ పర్ఫెక్ట్ స్క్వేర్ ఏంటిది 81. అంటే ఏం రాస్తాం ఇక్కడ 9. ఇక్కడ కూడా 9 రాస్తాం. 81 సబ్ట్రాక్ట్ చేయండి. ఇక్కడ 5 1 04. సో 9 ను డబుల్ చేస్తే 99 లాస్ట్ డిజిట్ ని డబుల్ చేయాలన్నమాట. 99 18. సో లాస్ట్ లో ఇక్కడ చూడండి ఏ నెంబర్ పెడితే 4 వస్తుంది 2 and 8. 2 పెట్టాం 182 2 364 వస్తుంది. అక్కడ ఉంది 1500 ఎంత ఉంది 4 ఉంది. అంటే సో మనం కనుక క్యాలిక్యులేట్ చేస్తే 181 2 360 సంథింగ్ వస్తుంది. చూడండి ఇక్కడ 182 2 4 6 and 364. ఇక్కడ ఉన్న నెంబర్ ఎంత 4 డిజిట్ నెంబర్ అంటే 2 కాదు. మిగిలిన ఏంటిది 8. సో ఇక్కడ చూడండి 188 8 1504 పర్ఫెక్ట్ గా ఎగ్జాక్ట్లీ డివిజిబుల్. కాబట్టి ఏంటిది 9604 ఇస్ పర్ఫెక్ట్ ఏంటిది పర్ఫెక్ట్ స్క్వేర్. అంటే దాని స్క్వేర్ రూట్ ఏంటా 98. సో వి గో ఫర్ సేమ్ అదర్ వన్ ఆల్సో సేమ్ లైక్ దిస్ 82 81 82 81. సో 9 టేబుల్ సారీ ఇక్కడ మనకు వచ్చేసి 9 టేబుల్ అవుతుంది. 9 అంటే 9 9 81. సో మిగిలిన ఏంటిది 1 81. ఇక్కడ 1 పెట్టేస్తే 181 1 81. సో మనకి ఏమొచ్చింది పర్ఫెక్ట్ స్క్వేర్ అండర్ రూట్ 8281 ఈక్వల్ టు 91. సో దిస్ ఇస్ ద ఇంపార్టెంట్. ఇలాంటి ప్రాబ్లమ్స్ మనం చేయొచ్చు. నెక్స్ట్ ఏంటంటే పాయింట్ కనుక ఉంటే ఎలా చేయాలి. ఒకవేళ పాయింట్ ఉంటే ఎలా చేయాలి సేమ్ ఇదే మెథడ్. కాకపోతే మనం గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటి ఇప్పుడు 3 నెంబర్స్ ఉన్నాయనుకోండి మనం లెఫ్ట్ నుంచి నెంబరింగ్ ఇస్తాం కాబట్టి గ్రూప్ ఫస్ట్ 2 గ్రూప్ అవుతుంది. మిగిలిన సింగిల్ నెంబర్ కూడా ఒక గ్రూప్ అవుతుంది. సో దానికి మనం చేయొచ్చు అనమాట. చూడండి 42 25. దీన్ని కూడా మనం చేద్దాం ఒకసారి ఈ ప్రాబ్లం కూడా. సో 42 కి నియరెస్ట్ స్క్వేర్ ఏంటి 36. 6 is 36. సో రిమైనింగ్ 6 రిమైనింగ్ గ్రూప్ కూడా తీసుకుంటాం 625. 6 డబుల్ చేస్తే 12. లాస్ట్ 5 ఉంది కూడా 100% 5 అవుతుంది. 1 2 5 ఇక్కడ కూడా 5 రాయండి. సో మనకు ఆన్సర్ ఏమైతుంది అప్పుడు అండర్ రూట్ 4225 ఈక్వల్ టు 25 సారీ 65. ఇలాగా మనం చేయాల్సి ఉంటుంది అనమాట. ఇప్పుడు డెసిమల్ నెంబర్ చూద్దాం 20.25. దీన్ని కూడా మనం 2 డిజిట్స్ గా గ్రూపింగ్ చేసుకుంటే ఇప్పుడు హోల్ నెంబర్ పార్ట్ ఎంత ఉందా 20. 20కి నియరెస్ట్ స్క్వేర్ ఏంటిది 4 4 16. మిగిలినంత 4. ఈ 4 దీన్ని మనం డబుల్ చేయాలి 4 4 16. సో 4 + 4 8. 8 కంటే నెంబర్ తక్కువ కాబట్టి ఆ రిమైనింగ్ పార్ట్ కూడా తీసుకోవాలంటే అక్కడ పాయింట్ పెట్టాలి. ఇప్పుడు ఇక్కడ ఉన్న పాయింట్ రిమూవ్ అయిపోతుంది అన్నమాట. 225 అలా 5 కదా 100% 5 వస్తుంది. సో ఆన్సర్ ఈస్ అండర్ రూట్ 20.25 ఈస్ 4.5. నెక్స్ట్ నెంబర్ చూద్దాం
నెక్స్ట్ నెంబర్ ఏంటంటే 1.44. ఫస్ట్ గ్రూప్ ఎంత 1 కి ఈక్వల్ అని ఉండాలి, దానికంటే తక్కువ ఉండాలి పర్ఫెక్ట్ స్క్వేర్. 1 1 1 1 డబుల్ చేస్తే 2 అవుతుంది. సో అక్కడ మిగిలిపోయిన